ఇజ్లాడండి దేవునికి మహిమ కలిగించింది. స్తోత్రములు ప్రభు, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసును ప్రార్థిస్తున్నాను. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. దేవుడు ఏమంటున్నాడు అబ్రహాముతో? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. అప్పటికి అబ్రహాంకు 99 సంవత్సరంలో ఏ సోచు లేదు. దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, పిల్లలు లేరు. దేవుణ్ణి వెంబడిస్తున్న దేవుని వైపు చూస్తున్నాడు. ఎందరో హేళన చేస్తున్నారు, అతనికంటే చిన్నవారికి పిల్లలు అయినారు. కానీ అబ్రహాం దేవుని వైపు చూస్తున్నాడు. కృంగిపోయిన సమయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా వైపు చూస్తూ నిందారహితుడిగా ఉండు, నన్ను నిందించి దోషుడు కాకు, నన్ను దేశించి దోషుడు కాకు, నా సన్నిధిలో నువ్వు ఉండుమని దేవుడు చిన్న వాక్యం.